మనము రీసెంట్గా జరిగిన G20 సమ్మిట్ యొక్క ముఖ్యమైన పాయింట్స్ని తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి G20 సమ్మిట్ 2025 అంటే పరిచయం ఎక్కడ జరిగింది, ఏంటి దాని కథ అని. G20 అనేది ప్రపంచంలోని 19 ప్రధాన దేశాలు మరియు అలాగే యూరోపియన్ యూనియన్ కలిపిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఆరోగ్య, వాతావరణ మార్పులు, సాంకేతికత వంటి కీలక విషయాలపై ఈ సమ్మిట్లో చర్చలు జరుగుతాయి. ఈసారి 2025 G20 సమ్మిట్ నవంబర్ 22 మరియు 23 తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ అనే నగరంలో జరిగింది. ఇది ప్రత్యేకత ఏంటి అంటే G20 సమ్మిట్ తొలిసారిగా ఆఫ్రికా ఖండంలో నిర్వహించబడటం. 2025 G20 థీమ్. ఈ సంవత్సరం G20 థీమ్ సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అంటే ఐక్యత, సమానత్వం మరియు స్థిరత్వం. ఇందులో భారతదేశం యొక్క పాత్ర. ఈ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 6 ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. ఇవి పరీక్షల్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1. డ్రగ్స్, టెర్రరిజం, నక్సల్స్ పై చర్యలు. మత్తు పదార్థాలు మరియు తీవ్రవాదం మధ్య ఉన్న సంబంధాన్ని అంతర్జాతీయంగా అరికట్టడం. 2. గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే అంతర్జాతీయ వ్యవస్థ. 3. ఆఫ్రికా స్కిల్ మల్టీప్లేయర్ ఇనిషియేటివ్. భారతదేశం శిక్షణ మోడల్ ఆధారంగా ఆఫ్రికా యువతకు నైపుణ్యాల పెంపు. 4. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ. ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్య విధానాలను డిజిటల్లో భద్రపరచడం. 5. G20 శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్. ప్రకృతి విపత్తులు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ కోసం శాటిలైట్ డేటాను పంచుకోవడం. 6. క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్. లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల బాధ్యతాయుత వినియోగం. అదనంగా మోదీ గారు AI పై గ్లోబల్ రూల్స్ అవసరమని బలంగా చెప్పారు. సురక్షితమైన మరియు పారదర్శక AI వ్యవస్థలను ఏర్పరచాలని ఆయన సూచించారు. 4 ముఖ్యమైన ప్రధాన నిర్ణయాలు. 1. డిజాస్టర్ రిలీజియన్స్ స్ట్రాటజీ. విపత్తులను ముందుగానే గుర్తించే హెచ్చరిక వ్యవస్థలను మద్దతు. 2. డెట్ సస్టైనబిలిటీ. ఆఫ్రికా మరియు పేద దేశాలకు అప్పు భారాన్ని తగ్గించే కొత్త నమూనా. 3. క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసు అంటే చైన్. పారదర్శకత, బాధ్యతాయుత గనుల తవ్వకం. 4. ఎనర్జీ ట్రాన్సిషన్. క్లీన్ ఎనర్జీ వైపు మార్పులకు ఆర్థిక సహాయం. 5. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. భారత్ యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. 6. AI అండ్ సైబర్ సెక్యూరిటీ. సేఫ్ ఆర్టిఫిషియల్